ఆ, ఇప్పుడు అబ్బాయిని చూస్ చేసుకునేటప్పుడు ఉమ్, అమ్మాయిలు ఏం చూస్తారు ఉమ్, అంటే అబ్బాయిలు ఏం చూస్తారు మాకు తెలుసు, ఉమ్. అమ్మాయిలు ఏం చూస్తారు నువ్వు చెప్పు. అమ్మాయిలా అమ్మాయిలు యాక్చువల్లీ ఇప్పుడు అబ్బాయిలు గుడ్డ బ్యాడ్ అని చూడరు, కాకపోతే వాళ్ళకు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏజ్ తగ్గట్టుగా ఉంటాయి. ఇప్పుడు స్కూల్ అమ్మాయికేమో వాళ్ళు బాగున్నారా లేదా లేదా కొంచెం మెచ్యూర్గా కొంచెం ఉన్నారు లేదు చూస్తారు. చూస్తారు. కొంచెం పెద్దదైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేదా అట్లా ఇంటరు కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. జాబ్ అంటే డబ్బుల కోసమే ఆ కదా. డబ్బుల కోసం ఏంటరు జాబ్ వేరు మరి, జాబ్ అనొద్దు, డబ్బులు ఎలా తీసుకొచ్చినా డబ్బులు కావాలి. ఉమ్, అండ్ నెక్స్ట్ తర్వాత కొంచెం పెద్ద మంచిగా ఉంటున్నారా లేదా అప్పుడు గుడ్డ బేడ చూస్తారు. ఇప్పుడు కొంచెం బీటెక్ మెచ్యూరిటీ అయ్యాక వచ్చిన తర్వాత బీటెక్ అయిన తర్వాత ఒక 2-3 బ్రేకప్లు అయిన తర్వాత ఇందులో చూస్తారు. ఇప్పుడు ఆటో బ్యాచ్ ఎప్పుడు ఆటో బ్యాచ్ మోస్ట్లీ ఇంటర్ 10th ఆ టైంలో 10th లాస్ట్లో ఉన్నప్పుడు ఉంటుంది. ఎందుకు అది అసలు ఆటో అంటే ఇప్పుడు ఎలాగా ఆ టైంలో ఎక్కువ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అంటే 10th బయట ఇంటర్ టైంలో ఎక్కువ వాళ్ళతోనే యాక్సెస్ అమ్మ ఉంటుంది నాన్న కాబట్టి. కంటే ఆటో డ్రైవర్లు ఎక్కువ కనిపిస్తారు. అమ్మ నాన్న కంటే ఎక్కువ కనిపిస్తారని కాదు, బయట అబ్బాయిలతో పోలిస్తే వాళ్ళు ఎక్కువ టచ్లో ఉంటారు. క్లాస్లో అబ్బాయిలు కనిపించరు, క్లాస్లో అబ్బాయిలు కనిపిస్తారు, క్లాస్లో చిన్నపిల్లల్లా అబ్బాయిలు కనిపిస్తారు. కనిపిస్తారు, బట్ చిన్నపిల్లలా కనిపిస్తారు. కొంచెం చిన్నపిల్లలు నచ్చరు. చిన్నపిల్లలకు నచ్చుతారు. మినిమం మీకు జుట్టుకి రంగు ఉండాలా, మినిమం ఆటోలో మంచి పాటలు పెట్టాలా, మంచి పాటలు లవ్ పాటలు పెట్టాలా, లవ్ పాటలు పెట్టాలి. అండ్ అంతే. కనిపించడానికి కొంచెం డిఫరెంట్గా కనిపించాలి వాళ్ళు, మరీ మాలాగా కనిపించద్దు. ఇప్పుడు స్కూల్ పిల్లలాగా స్కూల్లో కనిపించద్దు. స్టూడెంట్స్ అంటే ఎలా ఉంటారంటే కొంచెం డీసెంట్గా అట్లా మాట్లాడితే ఆ టైంలో అట్లుంటే నచ్చుతారా ఏంటి? నచ్చరు కదా. నీకు ఏ పాట ఇష్టం, నీకు ఏ పాట ఇష్టం, ఆ పాట పెడతారు. నీకు ఏ కలర్ ఇష్టం, షర్ట్ వేసుకొస్తారు. సో అట్లా నవ్వుతూ ఉంటారు ఎప్పుడు, తిట్టినా కొట్టినా. సో అట్లా కొన్ని ట్రైట్స్ ఉంటాయి అన్నమాట. వర్కౌట్ అవుతాయి అప్పుడు. బీటెక్లో మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏజ్ చేంజ్ అవుతుంది కదా, సో కావాల్సినవి చేంజ్ అవుతాయి. కొంచెం హ్యూమర్ ఉండాలి. హ్యూమర్ అంటే నవ్వించాలి, మన వెనక తిరగాలి, ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని చేయాలి. అప్పుడు చెయ్యాలి. ఇంట్రెస్టింగ్ థింగ్స్, బోర్ కొట్టకూడదు. కొడితే మళ్ళీ మారిపోతారు, వేరే వాడు వస్తాడు అన్నమాట. అది ఎప్పుడు ఉంటుందా మరి పెళ్ళాక? అప్పటికి నాకు కావాల్సిన పెళ్ళాక నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? పెళ్ళయ్యాక అమ్మాయిలు ఉన్నారు, బట్ వాళ్ళు ఏమైనా మాట్లాడతారు దీని గురించి? అడ్జస్టింగ్ టైప్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నచ్చపోయిన అడ్జస్ట్ అవుతారేమో. సొసైటీ, మన ఇండియన్ సొసైటీ అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వట్లేదు కదా, ఇంతకు ముందు అది. బట్ నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు అయ్యేటోళ్ళకే పెళ్ళి అయింది, ఇంకా అవ్వని వాళ్ళకి ఇంకా పెళ్ళి కాల. వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు, పెళ్ళికి ముందే ఆగుతున్నారు, ఆలోచిస్తున్నారు. సో అమ్మాయిలకి ఏజ్తో పాటు నచ్చే ట్రైట్స్ మారిపోతాయి అన్నమాట. మరి అబ్బాయిలకి ఏంటి, అబ్బాయిలు చెప్పాలా వాళ్ళు ఎలా చూస్తారు అమ్మాయిల్ని, ఏజ్ అమ్మాయిని ఎట్లా చూస్తారు చెప్పాలా? అలా ఏం ఉండదు వాళ్ళకి, ఏజ్ గీజు డ్రెస్ గీసు ఏం ఉండదు, మొత్తం కామనే. అందరు లైన్లో పెట్టి ఎవరిని చూస్తామంటే అందరిని చూస్తా అంటాడు. కరువులో ఉన్నారు మిమ్మల్ని. కరువు కాదు, అది నమ్మకం ఉండదు వాళ్ళకి. వీళ్ళు పడతారు, మనకు కూడా లవ్ ఉంటుంది అని నమ్మకం ఉండదు ఫస్ట్. ఓకే, అంటే పడే వరకు తెలీదు. వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మస్తు కాన్ఫిడెన్స్తో ఊరికే ట్రై చేస్తున్నారు అనుకుంటారు కదా. కాన్ఫిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏం ఉండదు, వీళ్ళు పడతారని తెలీదు, జస్ట్ అట్లా ట్రై చేస్తూ ఉంటారు. అది స్కూల్ పిల్లైనా పర్లేదు, కాలేజ్ వాళ్ళైనా పర్లేదు, ఎవరికైనా పెళ్ళి అయినా పర్లేదు, ట్రై చేస్తారు. మరి ఇప్పుడు ఒకవేళ పడ్డాక తెలిసిద్ది ఆ బాధలంటే అరే ఇప్పుడు వాళ్ళ అన్న పోలీసు ఉండదు, ఇప్పుడు బాధ ముందు తెలీదు, అయ్యేం కనపడవు, పడతలే అనుకుంటాం, పొరపాటున పడిపోతారు వాళ్ళు. అండర్లైన్ చేసుకోవాలి. అట్లే ఉంటుంది మొత్తం. ఇంకా స్కూల్ ఆ టైంలో ఎట్లా
చిన్నపిల్లలు కూడా వదలరు మోస్ట్లీ. 8th 9th నుండి స్టార్ట్ వెనక్కి చేస్తారు. తిరుగుతారు. 8th 9th నుండి స్టార్ట్ చేస్తారు గల్లీలో ఉన్న వాళ్ళని. అట్లా బస్సులో తిరుగుతూ ఉంటారు, అందరూ తిరుగుతూ తిరగరు. ఉంటారు. యాక్చువల్గా అబ్బాయిలే తిరగరు, తిరిగేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరలో కాలేజ్ కానీ ఏదైనా సెంటర్లో ఉన్నప్పుడు కానీ తిరుగుతారు అంతే. పని పెట్టుకుని మరీ వెళ్ళరు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు అట్లా వాళ్ళు తిరుగుతున్నారని, కనిపించినప్పుడు చూస్తారు అంతే మమ్మల్ని. ఎవ్వరు తిరగరు వాళ్ళకి. ఓన్లీ ఇక మోస్ట్లీ తిరిగితే వాళ్ళ ఇంటి దగ్గరలో ఎవరైనా అమ్మాయి ఉంటే అట్లా తిరుగుతారు తప్ప పని పెట్టుకొని వచ్చి మీ వీధికి వచ్చి తిరగరాళ్ళు. మీ వీధికి వచ్చి తిరిగారంటే ఆ వీధిలో ఏదో పని ఉండి వచ్చి ఉంటారు వాళ్ళు. అలాగే వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతారు అంతే తప్ప తిరగరాళ్ళు. ఆ టైంకి ఎవరు కనిపిస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు, ఆ టైంకి ఎవరు పడితే వాళ్ళతో ఉంటారు. అది సంగతి. వద్దంటే వెళ్ళిపోతారు మోస్ట్లీ. ఈజీ. చాలా తక్కువ మంది రాడికల్గా ఉంటారు, లెస్ కాంప్లెక్స్ అంటే అట్లే పట్టుకొని నువ్వు పడాలి, పడేదాకుండా నువ్వు ఉండాలి నాతో అని చాలా తక్కువ మంది ఉంటారు. అంటే పడ్డాక కాంప్లెక్స్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే మళ్ళీ అప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఉండదు ఇంకోళ్ళు పడతారని. అది కూడా సేమ్ థింగ్. ఇప్పుడు వీళ్ళు వదిలేస్తే ఇంకోటి పడతారు లేదా అని, లేదా ఇప్పుడు ఉన్న ఎవరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ విషయం తక్కువ ఉంటుంది. ఉండదు 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 తక్కువ కాదు అలాగా. అందుకు కొంచెం కాంప్లెక్స్, టేస్ట్ ఉండదు బేసిక్గా మా వాళ్ళకి. అమ్మాయిలకి అమ్మాయి అయితే చాలు టేస్ట్ ఉంటుంది, లేక అది గుడ్డ బ్యాడ్ అని చెప్పలేము. అమ్మాయిలకి టేస్ట్ ఉంటుంది, అబ్బాయిలో ఉండదు, థింగ్స్ లో ఉంటుంది. అట్లానే కాదు, ఇప్పుడు వాడు చాక్లెట్ తీసుకొస్తే అది టేస్ట్ అలాగే. అట్లా అట్లా వాడు బండి, వాడు చాక్లెట్స్, వాడు తెచ్చే చాక్లెట్స్, లేదా వాడు వేసుకునే డ్రెస్సులు, అందరూ టేస్ట్ చూస్తారు కానీ అబ్బాయి మొహం చూడరు. అబ్బాయి మొహం కూడా కాదు, వాడి క్యారెక్టర్, వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇట్లాంటివి తక్కువ అవి చూడరు. వాడు సిగరెట్ తాగినా కూడా స్టైల్గా చేస్తున్నాడా లేదా, స్టైల్ స్వాగ్ అన్నీ ఉంటే లేదా, అన్నీ ఉంటే బాగుంటుంది. ఇంకా అందుకే పెళ్ళైన తర్వాత గొడవలు అవుతాయి అనుకుంటాం. లవర్ ఉన్నప్పుడు ఇవన్నీ నచ్చుతాయి, పెళ్ళైన తర్వాత మళ్ళీ హస్బెండ్ ఇట్లాంటివి చెప్తే చేయరు కదా వాళ్ళు. అలాంటివి హస్బెండ్ అలాంటివి ఏం చేయడు కదా, సైలెంట్గా ఉంటాడు. ఆయన కూడా పెద్దగా ఇంప్రెస్ చేద్దాం ట్రై చేయడు. అట్లా కాదు, హస్బెండ్ ఇట్లాంటివన్నీ చేస్తే కూడా నచ్చవేమో. ఇప్పుడు హస్బెండ్ సిగరెట్ తాగితే నీకు నచ్చదు కదా. నచ్చుతా రివర్స్ అవుతారు అంటున్నావా? రివర్స్ సేమ్ థింగ్స్ ముందు నచ్చితే తర్వాత నచ్చవు. ఎందుకు నచ్చవు? వాళ్ళంతా మారిపోతారు ఇక. అట్లా అమ్మాయిలు మారుతూనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏజ్ తగ్గట్టు మారుతూ ఉంటారు, లేకపోతే రోల్ బట్టి మారిపోతారు. ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ఒకేలాగా ఉండరు. ఇప్పుడు భార్య అంటే ఇట్లా ఉండాలంటే ఇట్లనే ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు లవర్ అంటే ఇట్లనే ఉంటారు. లవర్ అని నవ్వుతూ ఉండాలి, భార్య కోపంగా ఉండాలి, అట్లనే ఉంటారు వాళ్ళు. అట్లా మేమేమో బుద్ధిస్ట్ లాగా అందరి దగ్గర ఇలా ఉంటాం, దొరికిపోతాం. అట్లా దొరుకుతారు. అమ్మ దగ్గర ఒకలా ఉండాలి, కూతురు దగ్గర ఒకలా ఉండాలి, పిల్లం దగ్గర ఒకలా ఉండాలి, లవర్ దగ్గర ఒకలా ఉండాలి. మాకు చేత కాదు. ఇప్పుడు వీళ్ళు అయితే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఎక్కడ ఉన్నా అట్లనే ఉంటారు, చూసుకుంటా ఉంటారు అవతల వాళ్ళని. అట్లా క్వీన్. ఇంకా ఏమైనా టెక్నిక్ చెప్పచ్చు కదా, ఎట్లా హ్యాండిల్ చేయాలి అండి? తెలుసు కదా ఇక వాళ్ళు ఎట్లనో కాంప్లెక్స్గా ఉంటారు. మనుషుల్ని బట్టి వాళ్ళు ఇక హ్యాండిల్ చేయాలి. ఇక వదిలేయాలని కాదు, బట్ కొంచెం అర్థం చేసుకొని హ్యాండిల్ చేయాలి. అర్థం కాదు అదే మారిపోతారు, అదే ప్రాబ్లం. అర్థమయ్యేలోపు మారిపోతారు, అది కూడా ప్రాబ్లమే. అర్థం చేసుకొని స్ట్రక్చర్ వేసుకొని మేము తర్వాత రోజు నీట్గా రెడీ అయ్యి వెళ్తాము ఇంప్రెస్ చేద్దామని. అప్పటికల్లా మారిపోయింది. టూ లేట్ అంటారు. నిన్నే కదా అట్లా అన్నావు అంటే, ఇట్స్ టూ లేట్ అంటారు. నిన్నే కదా ఇది ఇష్టం అన్నావు,
అంటే నిన్న నాకు నైట్ ఇప్పుడు కొత్త సినిమా చూశాను. ఆ సినిమాలో హీరో ఎట్లుండో నువ్వు కూడా ఎట్లా అవ్వాలి అంటారు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఏమ్మా ఎట్లా ట్యాకిల్ చేయాలి? నెక్స్ట్ ఏ సినిమా చూసి అడగాలి. మ్మ్. కొంచెం మనం ముందు ఉండాలి. సరే మరి ఏమైనా అడగాల నువ్వు? అబ్బాయిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? అబ్బాయినా? అంటే అది సిచ్యువేషన్ బట్టి ఏ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి చెప్పు. ఒక సిచ్యువేషన్ చెప్పు, ఎగ్జాంపుల్. అబ్బాయిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మంచి నీట్ రెడీ అయితే సరిపోద్ది. అయినా ఇంకేం చేయక్కర్లే నువ్వు. టేస్ట్ చేతులు కూడా చేయక్కర్లే. అబ్బాయి టేస్ట్ ఉన్నదేమో. టేస్ట్ ఉండదంటే ఇప్పుడు హ్యాండిల్ చేయాలన్నావు కదా, డిఫికల్టీగా ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడం అలాగా. మంచి నీట్గా రెడీ అయిపోయి కూర్చొని మాట్లాడితే సరిపోద్ది. వాడు ఏమన్నా నువ్వు నార్మల్ మాట్లాడితే సరిపోద్ది. అదే ఎక్కువ 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 చాలా ఎక్కువ. వాడిని ఇంప్రెస్ చేద్దాం అన్నప్పుడు కూడా నువ్వేళ్ళు గొడవ పెట్టుకున్నావు ఇంకేం చేస్తాడు? ఇంప్రెస్ అవ్వడం. అట్లా ఏం లేదు, జస్ట్ మంచిగా రెడీ అయ్యి వాడు ఏం చెప్పాను తలూపి సెట్ 10 నిమిషాల తర్వాత ఆడే బతిని ఆడతారు వచ్చి.